హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోషన్ జమీర్ని. లాస్ట్ వీడియోలో మనం జెట్పే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో చేయడం జరిగిందండి. ఈ వీడియోలో మనం జెట్పేలో యాడ్ ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలి, అదే ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. ముందుగా మనం ఈ జెట్పే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉంది, చూసారా? ఆ యాడ్ ఫండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎంతైతే అమౌంట్ కావాలో ఫండ్లోకి అంత అమౌంట్ అనేది మనం మాన్యువల్గా అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని అమౌంట్లు అనేవి కింద ఇచ్చున్నారు, అవన్నా క్లిక్ చేసి మనం డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇది చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ 500 ఉంది, 500 వద్దు మనకి అనుకుంటే ఆ 500 కాకుండా మనం ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మాన్యువల్గా క్లిక్ చేసి చేసుకోవచ్చు. కింద పేను కొట్టంగానే మనకి ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, చూసారా? అది ఇక్కడ చెక్ మార్క్స్ చేస్తేనే, ఈ బాక్స్ అనేది మనం క్లిక్ చేస్తేనే, చెక్ మార్క్ చేస్తేనే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. చూడండి, మనకి ఇక్కడ చెక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూపీఐ ఐడి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇలా స్కాన్ క్యూఆర్, ఇలా ఆప్షన్లు ఉన్నాయి. మనకి యూపీఐ ఐడి కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వీటి ద్వారా చేస్తుంటే కొన్నిసార్లు పేమెంట్ అనేది ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది, ఒక్కొక్కసారి సర్వర్ బిజీ ఉండడం వల్ల. సో ఆ ఎర్రర్ కూడా రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఉపయోగించుకోవాల్సింది స్కాన్ క్యూఆర్ కోడ్. ఇట్లా స్కాన్ క్యూఆర్ కోడ్ కొట్టంగానే దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైమర్ ఆన్ అయింది. ఆ టైం లోపలే మనం మన పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. అలా మనము ఇది చేసిన తర్వాత మనకి మన అమౌంట్ అనేది మనం ఫోన్పేలోకి వెళ్ళేసి ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నామో ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ మనం ఇచ్చేయడం ద్వారా, మనం ఎట్లా అయితే మనం పేమెంట్స్ క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తామో అదేవిధంగా ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకి అమౌంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే, మనకి ఇక్కడ ఫండ్ వ్యాలెట్ అని ఉంది, చూసారా? ఇక్కడ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి అక్కడ ట్రాన్సాక్షన్ అయినా కానీ ఇక్కడ మన ఫండ్లో ఒక్కొక్కసారి మనకి ఫండ్ అనేది యాడ్ అవ్వకుండా అట్లానే చూపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు అట్లా భయపడమాకండి, జస్ట్ మన పేజ్ని కిందకి స్క్రోల్ చేయండి, ఒకసారి అట్లా రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేయగానే ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మన ఫండ్ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదండి యాడ్ ఫండ్ చేసుకోవడం. ఫండ్ని ఎలా యాడ్ చేసుకోవాలో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి అనే దాని మీద చూద్దాం. ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి అని అంటే, మన ఈ జెట్పే యాప్లోనే మన కింద వైపు హోమ్ స్క్రీన్లోనే కింద హోమ్ మై బిజినెస్, ఎడ్యుకేషన్, మోర్ అని ఉంది, చూసారా? మనం మై బిజినెస్లోకి వెళ్ళాలి. మై బిజినెస్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్డేషన్ ఉంది, చూసారా? దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన ఇక్కడ కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏం చేస్తారంటే, ఎవరిదైతే ఐడి యాక్టివేషన్ చేయాలో వాళ్ళ జెట్పే ఐడి అయినా మనము ఎంటర్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ కింద వైపు ఆటోమేటిక్గా వాళ్ళ పేరు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే కన్ఫర్మేషన్ కోసమని వాళ్ళ పేరు కన్ఫామ్గా ఇక్కడ వస్తుంది. కింద వైపు సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ అని ఉంది. అంటే ఏంటి, మనకి ఉన్న జెట్పేలో 2 ప్రైమ్ మెంబర్షిప్స్ ఉన్నాయి, ఒకటి ప్రైమ్, ఇంకొకటి సూపర్ ప్రైమ్. మనకి ఇక్కడ ఈ యారో మార్క్ క్లిక్ చేయగానే మనం ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కింద సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అని ఉంది, చూసారా? దాన్ని క్లిక్ చేయగానే మనకి ఫండ్ వ్యాలెట్ అని వస్తుంది. మనం
యాడ్ ఫండ్‌లో మనం చేయంగాల్నే ఫండ్ అనేది దేంట్లో యాడ్ అయింది? ఫండ్ వాలెట్‌లో యాడ్ అయింది. ఆ ఫండ్ వాలెట్‌లో నుంచే ఇప్పుడు మనకి ఈ ఫండ్ వాలెట్ క్లిక్ చేసి మనం కంటిన్యూ అనేది ప్రెస్ చేస్తే ఇలా కంటిన్యూ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఆ ఫండ్ వాలెట్‌లో నుంచి కట్ అయిపోయి వాళ్ళకి ఐడీ అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఉంటుంది యాక్టివేషన్ అనేది. చాలా సింపుల్‌గా మన యొక్క ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఫండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు గనక మీరు జెట్‌పే యాప్‌లో ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే కింద నా స్పాన్సర్ ఐడీ ఇస్తానండి. ప్లస్ ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి నాకు. కామెంట్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తే లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.